అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పాలకుర్తి నియోజకవర్గం, మాది గ్రామం చింతలపల్లి. మా ఊళ్ళో సర్పంచ్ కూడా మేము అదే గెలిపించుకున్నాం. ప్లస్ మెయిన్గా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతు బంధు లేదు, పెన్షన్లు పెంచుతాడు, పెన్షన్ లేదు. రైతు బంధు ఏదో అరకొరకు ఇస్తాడు, ఎరువుల బస్తాలు లేవు, ఎయ్యి లేవు, మాటలే ఉన్నాయి కానీ ఇంతవరకు పనులు లేవు. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు లేవు. ఊరు మొత్తం పేరు మీద ఇచ్చింది 5. ఆ 5లో ఏది వాన్ ప్రభుత్వానికి తప్పించి వేటునికి ఇచ్చుడు లేదు, పేదోని చూసి ఇచ్చేది లేదు. ఇది లంగా ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే లంగా ప్రభుత్వం. ఇది ఒక దుర్భరమైన ఇది ప్రభుత్వం. ఇది మనం మెయిన్గా ఏం కావాల్సింది ఏంటంటే మళ్ళీ కేసీఆరే రావాలి, అప్పుడు రైతులు బాగుపడతారు. ఓకే, రైతులందరికీ రైతు బంధు ఇచ్చేసినాం, రైతులు సంతోషంగా ఉన్నారు, ఓట్లు కళ్ళాల్లో కూడా మేము అంతా కొనేసినాం కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఒక గోని సంచులే లేవు. 25 రోజుల కాంచని ఒడ్లు ఆడ పోసిన ఐకేపీ సెంటర్ల దాంట్లో ఇంతవరకు గోని సంచులే లేవు. మళ్ళా ఎక్కడిస్తుండు వాడు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన అన్నాడు, అందరికి వల్లేదు, ఎవరికో ఒకరికి పడ్డాయి, అందరికి వల్లేదు. అది విషయం అన్నాం. ఇది ఈ ప్రభుత్వం అంత 10 ఏళ్ళు నేనే ఉంటా, 100 సీట్లతో గెలవబోతున్నాను కూడా చెప్తా ఉన్నాడు. ఎట్లా చూస్తావు ఇది? ఆయనక ఓటు కాదు కదా, ఇక అనొద్దు కానీ నామినేషన్ కూడా దక్కదు. డిపాజిటే రాదు, 100% డిపాజిట్ రాదు. అంటే బుద్ధి చెప్పబోతున్నారా? ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. వచ్చే 2.5 సంవత్సరాల మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే, వేరేది అంటూ ఏది ఉండదు. ఏం చేసిండు కేసీఆర్? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ అన్నాడు, ఏది ఇండ్లు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, అన్ని రకాలుగా ఇచ్చిండు. లాస్ట్కు సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా ఇప్పటి వరకు ఒక్కటి మేము పెట్టుకునే గురించి ఇంతవరకు అమలు కాలే. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మా ఊళ్ళో కాలే మార్పిడికి సారం పెట్టుకుంటే పోతే వెంబడి వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్కు వాడు హాస్పిటల్లో పడుకుందామన్నా కూడా ఆన్ ది స్పాట్లో కూడా పైసలు పడట్లేవు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.